హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు చికెన్ ముక్కలు అయితే ఈ మెత్తగా ఉండే ముక్కలు అయితే మాకు తినరు కాబట్టి నేను ఈరోజు అవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ విధంగా పీసులుగా చేసుకొని ఫ్రై చేస్తున్నాను. చూడండి, మొత్తం ఇవన్నీ ఈ విధంగా పీసులుగా చేసుకోవాలి. ఉడికించిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టిన ముక్కలు అన్నమాట ఇవి. వాటిని ఈ విధంగా చిన్న చిన్న పీసులలాగా తీసుకోవాలి. మామూలుగా అందరైతే చికెన్ పచ్చిదే ఆ విధంగా కిమాలాగా కొట్టించుకుంటారు కదా, నేనైతే ఈరోజు ఉడికించింది కిమాలాగా ఫ్రై చేస్తున్నాను అనమాట. ఈ విధంగా మొత్తం తీసుకొని కర్రీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మొత్తం ఈ విధంగా చిన్న చిన్న పీసులు చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఈలోపు మనం అల్లం చిల్లిపాయ పేస్ట్ అనమాట, ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాను. గరం మసాలా. ముందుగా ఆయిల్ వేడైన తర్వాత మనం చికెన్ పీసులు చేసుకున్నాం కదా, ఈ ముక్కలు వేసి వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు మనం చికెన్ పికిల్ పట్టుకుంటాం కదా, ఆ విధంగా ఫ్రై చేసుకున్నాను. అట్లా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ ముందే వేసి ఫ్రై చేస్తే మాడిపోతాయి కాబట్టి ముందు చికెన్ బాగా వేగిన తర్వాత ఇవన్నీ వేసుకుంటున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. చికెన్ ఉడికించేటప్పుడే నేను ఉప్పు పసుపు అయితే వేసుకున్నాను. చూసుకొని సరిపోతే మళ్ళీ కొంచెం వేసుకుంటాను. నేను ఎక్కువ శాతం బోన్స్ ఎక్కువ తింటాం కాబట్టి ఇవి తినట్లేదని చెప్పి ఈ విధంగా చేశాను అనమాట కర్రీ. టమాటా ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. టమాటా కూడా మెత్తగా అయ్యే వరకు వేయించుకోండి. ఇందులో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు టమాటా ముక్కలు కూడా మొత్తం వేగిపోయి దగ్గరగా ఉడికేసింది. చూడండి, ఈ విధంగా ఉడికేటప్పుడు కారం వేసుకోవాలి. కొంచెం అల్లం చిల్లిపాయ పేస్ట్ ఒక్క స్పూనేనండి, కొంచెం వేసాను అల్లం చిల్లిపాయ పేస్ట్. చూడండి, కొంచెం అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. అది వేగిన తర్వాత కారం కూడా వేసుకోవాలి. కారం అయితే వేసుకున్నాను. కారం కూడా వేసి వేయించుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర, గరం మసాలా అయితే వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే చికెన్ కీమా ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్లో వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఈ ఫ్రై ఏ విధంగా వచ్చిందనేది కామెంట్స్ చేయండి. మన వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి ప్లీజ్.